అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్. ఇది మా బాబు బర్త్డే రోజు అండి. సో ఎవ్రీ ఇయర్ అంటే తన బర్త్డేకి అలాగే కొన్ని పండుగలకి అంటే ఉగాది, భోగి, కొన్ని పండుగలకి ఇలాగా నలుగు స్నానం అనేది చేపిస్తాను. దీనివల్ల ఏంటంటే నెగిటివ్ ఏమన్నా ఉన్నా నెగిటివ్ ఉంటే పోతుంది, తనకి లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తే విన్నానండి. సో అందుకని నేను అది పాటిస్తాను ఎప్పుడు కూడా బాబు విషయంలో. పిల్లలిద్దరికీ అదే చేస్తాను. ఎవరి బర్త్డే అయినా సరే ఇలాగ నలుగు స్థానం అనేది కంపల్సరీ పెట్టి నేను పూజ చేసి వాడికి నలుగు స్థానం పెట్టిన తర్వాత మా బ్లెస్సింగ్స్ ఇస్తాము. తర్వాత పెద్దవాళ్ళు కూడా తీసుకుంటారు. అండ్ టెంపుల్కి కూడా పంపించానండి, అప్పటికి టైం అయిపోయింది. సో అందుకని మా ఏరియాలో ఉన్న గంగాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చాడు. ఊళ్ళో శివాలయానికి ఈవినింగ్ నైట్ వెళ్ళాడు. సో ఇలాగ టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత బయటికి వెళ్ళాలనుకున్నాము. బాబు ఈ ఇయర్ కేక్ కట్ చేయలే మమ్మీ అని చెప్పారు. సరే అని చెప్పేసి బయటకి ఎక్కడికి తీసుకెళ్దాము, ఎప్పుడు ఇంట్లోనే కదా పిల్లలు ఎప్పుడు బయటకు వెళ్ళారని చెప్తే సరే మా వారు ఎంత పనున్నా సరే అర్జెంటుగా రోజు వచ్చారు. పిల్లలతో కలిసి మేమైతే బయటకు వెళ్ళామండి. అది ఎక్కడికంటే దూరం వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతాం కదా పిల్లలకి. సో టైం అయిపోతుందని చెప్పేసి దగ్గరలో ఏముందా అని సెర్చ్ చేస్తే ఏలూరులో సిఎంఆర్లో గేమింగ్ జోన్లు అన్నీ ఉన్నాయండి. పిల్లలకి జోడియో, అక్కడే బట్టలు అన్నీ ఉంటాయి. సో ఎలాగో పిల్లలు అక్కడ ఎంజాయ్ చేస్తారు, మనం కూడా కొంచెం షాపింగ్ చేసుకోవచ్చు, బట్టలు ఎట్లా తీసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళే బయటకెళ్ళి 12:30 అలా అయినట్టుంది. సో ఆ టైం అయిన తర్వాత ఉంది కదా, ఇంకా ఫుడ్ ఏం అవసరం తినబుద్ధి అవ్వట్లేదు అనేసి జ్యూస్ అవి తాగేసి లోపలికి వెళ్తే ఇక పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఎంత బాగున్నాయి, ఎన్ని గేమ్స్ ఉన్నాయండి. మనకు ఒక కార్డ్ ఇస్తారు గేమింగ్ జోన్లో. ఆ కార్డ్కి మనం రీఛార్జ్ చేయించుకొని ప్రతి గేమ్ దగ్గరికి వెళ్ళి ఆ కార్డ్ని ఆ డిజిటల్ ముందు పెడితే అది ఆన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో ఒక్కొక్క గేమ్కి టైమింగ్ ఉంటుంది, ఇంత టైం అని. అదే స్టార్ట్ అవుతుంది, అదే ఆగిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. సో ఆ కార్డ్ మనం రీఛార్జ్ చేయించుకొని వెళ్ళాలి. ఫుల్గా గేమ్స్ అయితే ఆడేశారండి. ఈ గేమ్ అయితే పెద్దవాళ్ళే ఆడాలంట, ఎందుకంటే అది ఆ మౌంటైన్స్ ఇలాగే లోపల ఇంకా రకరకాల యానిమల్స్ అటాక్ చేస్తున్నట్టు లోయలలో పడిపోతున్నట్టు ఉంటుందంట. సో అది ఆడుతూ మా బాబు వేశాడు కేకలు. ఆగిపోతావు దిగిపోతావు అంటే లేదంటున్నాడు, కేకలు పెడుతున్నాడు. నాకైతే భయం వేసింది, భయపడతాడేమోనని. నేను పక్క నుండి కానీ అది గేమ్ అంతే, గేమే, సీరియస్గా తీసుకోకని చెప్తున్నాను. అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది బాగా. అంటే ఇప్పుడు ఇంట్లోనే కదా ఉండేది, అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే బాగుంటుంది అని అనిపించింది. డబ్బులు కూడా చాలా గట్టిగానే అయినాయండి. పోతే పోనీ డబ్బులు, పిల్లల హ్యాపీనెస్ కంటే ఏది ఎక్కువ కాదు. బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఈ గేమ్ మా అబ్బాయి ఎక్కితే మా పాప గోల్ చేస్తుంది, నన్ను ఎక్కించండి అని. చిన్నపిల్లలకి ఎలా లేదంటే అసలు వినదే. చిన్న చిన్న గేమ్స్ ఆడమంటే అసలు కంగారుతోటి టెడ్డీ తీసే గేమ్ ఒకటి ఆడింది, ఇంకా లాలీపాప్స్ గేమ్ ఆడి అందులో 2 లాలీపాప్లు వేసింది. అలాగే గేమ్స్ ఆడిన తర్వాత ఇంకా ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇక్కడ కూడా కార్డు ఇస్తారు మనకి. ఆ కార్డు తీసుకుని వెళ్ళి మనము ఆ కార్డులో రీఛార్జ్ చేయించుకొని ఫుడ్ అనేది మనకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకొని తినడమే. సో ఇంకా అక్కడ కొన్ని తిన్నాము ఐటమ్స్. తర్వాత కిందికి వచ్చి కేఎఫ్సీ తిన్నాము. ఇంకా మూవీస్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ పిల్లలు చూసే మూవీలు ఏమీ లేవు. అది కాక మేము దాదాపు 5 అలా అయిపోయింది అక్కడే. ఇంకా ఇంటికి వెళ్ళే బట్టలు టైం అవుతుంది కదా అని చెప్పేసి ఈసారి వెళ్దామని చెప్పి మూవీకి ఇంకా కొంచెం షాపింగ్ చేసి ఫుడ్ తినేసిన తర్వాత కింద జూడియో ఉందండి, అక్కడికి వెళ్ళేసి బట్టలు షాపింగ్ కూడా చేసేసాం. బాబుకి కావాల్సినవన్నీ కూడా తను సెలెక్ట్ చేసుకున్నాడు. సో అందరం అయితే బాగా అలసిపోయాము, రిటర్న్ అయ్యాము. బాబు అయితే కేక్ ఏం వద్దన్నాడు, కానీ చిన్నపిల్లడు కదా అని చెప్పేసి మళ్ళీ ఫీల్ అవుతాడేమోనని నేనే తెప్పించి సింపుల్గా ఇంట్లోనే నేనే డెకరేషన్ చేశాను సింపుల్గా. ఇదండి మా అబ్బాయి. ఇలాగే ఇప్పుడు సంతోషంగా ఉండాలని అందరూ బ్లెస్ చేయండి.